Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 4,390 points down ay 72,079 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 1,379 points down ay 21,884 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 4,051 points down ay 46,929 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్ ఇవాళ ఇండెక్స్ లే 15%, 10%, ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ లో 20% దగ్గరగా కూడా ఇండెక్స్ లే ఫాల్ అయ్యాయి. విక్స్ ఏకంగా ఇప్పుడు 28 దగ్గర క్లోజ్ అయింది, కానీ ఆల్మోస్ట్ 40% దగ్గరగా విక్స్ పెరిగింది, 42% దగ్గరగా పెరిగింది. ఇండెక్స్ లేమో 15-20%, విక్స్ ఏమో 40% పెరుగుతూ ఉండడం ట్రేడర్స్ ని ఇవాళ నార్మల్ గా కాదు ఒక ఆట ఆడుకుంది. నిన్నటి క్లోజింగ్ దగ్గర నుంచి చూస్తే నియర్లీ 2000 పాయింట్స్ దగ్గరగా ఫాల్ అయిన నిఫ్టీ మళ్ళీ 1000 పాయింట్స్ దగ్గరగా రికవర్ అవడం, అక్కడ నుంచి మళ్ళీ 500 పాయింట్స్. ఇది జస్ట్ నిఫ్టీకి చెప్తున్నాను, బ్యాంక్ నిఫ్టీ మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. ఇవాళ హై 50,667, అక్కడ నుంచి 46,077 కి వచ్చేసింది. అంటే సుమారు 4,600 పాయింట్ల దగ్గరగా పడి మళ్ళీ అక్కడి నుంచి ఒక 2,000 పాయింట్ల దగ్గరగా పెరిగి మళ్ళీ అక్కడి నుంచి ఒక 1000 పాయింట్స్ పైగానే బ్యాంక్ నిఫ్టీలో ఫాల్ కనిపించింది. ఇండెక్స్ ని అట్లా పక్కన పెడితే పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ ఇంక్లూడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానివ్వండి, రైల్వే స్టాక్స్ కానివ్వండి, డిఫెన్స్ స్టాక్స్ కానివ్వండి, ఈవీ, సోలార్, మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్నింటిలో కూడా ఇవాళ బలమైన ఫాల్ కనిపించింది. అండ్ ఏ ప్రభుత్వం అయితే స్ట్రాంగ్ ప్రభుత్వం వస్తుందని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటూ ఆదాని స్టాక్స్ లో ఏదైతే ర్యాలీ కనిపించిందో అదంతా కంప్లీట్ గా ఇవాళ డిసపియర్ అవుతూ నిన్న పెరిగిన దానికంటే ఇవాళ పడిన సంఖ్య పర్సంటేజ్ పరంగా చాలా ఎక్కువగా ఉంది. సో ఆల్మోస్ట్ 6 వారాల పాటు 65 కోట్ల దగ్గరగా జనాలు వేసిన ఈ ఓటింగ్ మొత్తాన్ని కూడా మార్కెట్స్ రాంగ్ గా ఎస్టిమేట్ చేశాయి. పర్టికులర్ గా ఏ ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు కూడా ఇలా వీక్ నెంబర్స్ ఎన్డీఏ ప్రభుత్వానికి ఇవ్వకపోతుండడం, మార్కెట్ ప్రిపేర్డ్ గా లేకపోతుండడం, ఇవాళ వస్తున్న ఈ నెంబర్స్ కంప్లీట్ గా మార్కెట్ ని సర్ప్రైజ్ కి తీసుకువెళ్తుండడమే ప్రధానమైన కారణం ఇవాళ మార్కెట్ ఫాల్ కి. ఈ రీసెంట్ టైమ్స్ లో నేను రిపీటెడ్ గా మెన్షన్ చేస్తూ వచ్చిన ఒకే ఒక్క మాట, ఎలక్షన్స్ కి ట్రేడింగ్ చెయ్యొద్దు. ఎలక్షన్ రోజే కాదు, దానికి కొన్ని రోజులు ముందు నుంచి అండ్ కొన్ని రోజుల తర్వాత వరకు కూడా ట్రేడర్స్ మార్కెట్ నుంచి దూరంగా ఉండండి అని చెప్పాను. సరే, మనం ఏం మాట్లాడుకున్నాం, మార్కెట్ లో ఏంటి థీమ్ అనేది తర్వాత తెలుసుకుందాం. ఎందుకు ఇవాళ మార్కెట్ లో ఇంత ఫాల్, ఏం జరిగిందని. ఫ్రెండ్స్, మనం నిన్నటి వీడియోలో అనుకున్నది అండ్ ప్రీవియస్ గా అనుకున్నది, ఎగ్జిట్ పోల్స్ 350 పైచిలకు మినిమం 350-360 దగ్గరగా ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తాయని, అండ్ కంప్లీట్ మెజారిటీ 290 ఈవెన్ 300 దగ్గరగా కూడా ఓన్లీ బీజేపీ గెలుచుకుంటుందని ఇలా ఊహాగానాలు మార్కెట్ లోకి వచ్చాయి. ఇది 2019 లో ఇండియాలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్ని సీట్లను సంపాదించింది, కాంగ్రెస్ కూటమిలు అన్ని కలిపి, కాంగ్రెస్ యాజ్ అ పార్టీ అండ్ వాళ్ళ అలయన్సెస్ అన్ని కలిపి ఎన్ని సీట్లను సంపాదించింది అనేది గమనించవచ్చు. బట్ ఇప్పుడు 2024లో ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. రామ మందిరం నిర్మాణం కానివ్వండి, అండ్ ఇండియా రిలేటెడ్ గా గ్రోత్ ఫ్యాక్టర్స్ ని టైం టు టైం గవర్నమెంట్ చెప్తూ అమిత్ షా గారు చెప్పారు, జూన్ 4వ తేదీ ఎన్డీఏ ప్రభుత్వం 400 సీట్ల దగ్గరకు వస్తుంది, మార్కెట్ పెరుగుతుందని మోడీ గారు చెప్పారు. సేమ్ స్టేట్మెంట్స్. అండ్ నిర్మలా సీతారామన్ గారు కూడా సేమ్ స్టేట్మెంట్స్ చెప్పారు. మార్కెట్ లో ఇన్వెస్టర్స్ కూడా 97% దానికి ప్రిపేర్డ్ గా ఉన్నారు. అండ్ దాన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా ధృవీకరిస్తూ ఉండడం ఈసారి నో డౌట్ ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం 350 పైచిలకు సీట్లను సంపాదిస్తుంది అనుకునే స్థాయి నుంచి ఇవాళ నేను మీకు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పటికీ 292 సీట్లు మాత్రమే ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ పాయింట్ కి అయితే తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు 2 రాష్ట్రాలకు సంబంధించిన లీడర్స్ దేశవ్యాప్తంగా చర్చలో ఉన్నారు. ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇంకొకటి నితీష్ కుమార్ గారు. నితీష్ కుమార్ గారు బీహార్ కి సంబంధించి, నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి. వీళ్ళిద్దరికి అక్కడ మంచి సీట్లు వస్తూ ఉండడం, వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారు, ప్రెసెంట్ అయితే వాళ్ళు ఎన్డీఏ కూటమితో ఉన్నారు. ఈ నితీష్ కుమార్ గారు అయితే అంతకు ముందు వరకు ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ కూటమితో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఇప్పుడు కానీ వీళ్ళిద్దరు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తే ఇంకొంతమంది ఒక హెల్ప్ తో కాంగ్రెస్ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయగలిగే స్టేజ్ లోకి వెళ్తుందన్న ఒక భయాలు కూడా మార్కెట్ ని, అంటే కాంగ్రెస్ ఏం మార్కెట్ కి యాంటీ అని కాదు, ఏదైనా ఒకటి స్టేబుల్ గవర్నమెంట్ రావాలని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ మెజారిటీని సంపాదిస్తూ ఎన్డీఏకి స్ట్రాంగ్ మెజారిటీ వస్తే ఏ డెసిషన్ అయినా, గ్రోత్ పరంగా ఏ డెసిషన్ అయినా మార్కెట్ లో తీసుకోవచ్చని మార్కెట్ నమ్మింది. కానీ అది ఇవాళ మార్నింగ్ నుంచి ఓపెన్ అయిన కొద్ది నిమిషాలకి ఎన్డీఏకి అనుకున్నంత మెజారిటీ, అనుకున్నంత బలం రాలేదు. ఇన్ఫాక్ట్ కొన్ని టైమ్స్ అయితే వారణాసిలో కూడా మోడీ గారు వెనకంజలో ఉన్నారని మార్కెట్ లో వస్తున్న రిపీటెడ్ అప్డేట్. ఇన్ఫాక్ట్ తర్వాత టైంలో మోడీ గారు స్ట్రాంగ్ గా మెజారిటీతో వెళ్ళిన ఇన్ బిట్వీన్ వస్తున్న నెగిటివ్ అప్డేట్స్ మార్కెట్స్ ని చాలా వోల్టైల్ గా ఉంచాయి. ఈ రీసెంట్ టైమ్స్ లో మీకు చెప్తున్నదే కాకుండా అగైన్ మళ్ళీ టెలిగ్రామ్ లో ఈ మెసేజ్ పెట్టడానికి కూడా ప్రధానమైన కారణం. ఇన్ఫాక్ట్ 1 minute 53 seconds ఆడియోలో కూడా ఇవాళ ఒక భారీ వోల్టాలిటీ ఉండబోతుంది. ఇప్పటి వరకు చూసిన ఫాల్ కాదు, ఇంకా వస్తున్న డేటా పాయింట్స్ ను బట్టి ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువ ఫాల్ కూడా ఉండొచ్చు. ఇక్కడ నుంచి భారీగా మార్కెట్ వోలటైల్ గా రియాక్ట్ అవుతుంది. ఎటువంటి ట్రేడ్స్ ని కూడా తీసుకోవద్దు, వీలైతే వాళ్ళ సిస్టమ్ ని క్లోజ్ చేయండి అని ఇలా స్ట్రాంగ్ స్టేట్మెంట్. వెంటనే సిస్టమ్స్ ని క్లోజ్ చేయండి, ట్రేడ్ చేయొద్దని చెప్పడానికి కూడా ప్రధానమైన కారణం ఎలక్షన్ పోల్స్, ఈ ఎగ్జిట్ పోల్స్ కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోతూ ఉండడం. ఏ ఒక్కరు కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి 300కి బిలో దగ్గరగా వస్తాయనేలా ఏ స్ట్రాంగ్ ఎగ్జిట్ పోల్స్ ని మేనేజ్మెంట్ చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా చెప్పలేదు. కంప్లీట్లీ ఎగ్జిట్ పోల్స్ నుంచి డివైడ్ అయిపోయి మార్కెట్ టైమ్స్ లో ఇలా వీక్ సపోర్ట్
సపోర్ట్ ఎన్డీఏ ప్రభుత్వానికి లభిస్తూ ఉండడమే ప్రధానమైన కారణం ఇవాళ మార్కెట్ ఇంతలా ఫాలో అవడానికి. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎలా ఉండడానికి పాసిబిలిటీ ఉంది? ఇన్ఫాక్ట్ ఏ స్టాక్స్ పరంగా ఫోకస్ చేయాలి? బికాస్ ఇంత ఫాలో అయిన తర్వాత రీసెంట్ టైమ్స్ లో కూడా మనం కంటిన్యూస్ గా మాట్లాడుకుంటుంది ఈ పాయింట్ లో పెరుగుతున్న స్టాక్స్ లో మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన నీడ్ లేదు. ఎగ్జిస్టింగ్ గా హోల్డ్ చేసిన స్టాక్స్ అలానే హోల్డ్ చేసుకుంటూ ఏదైనా మనీ ఉంటే ఈవెన్ ఇప్పుడు స్టాక్స్ భారీగా పెరిగినా నెక్స్ట్ 3 నెలల్లో మార్కెట్ పెరిగినా 3 నెలల్లో మళ్ళీ ఎలక్షన్ డేట్ రోజు ఏ పాయింట్లు అయితే ఉందో ఆ పాయింట్ లోకి రావడానికి ప్రయత్నిస్తా. ఈవెన్ మార్కెట్స్ ఫాల్ అయినా నెక్స్ట్ 3 నెలల్లో ఇప్పుడు ఏ పాయింట్ దగ్గర అయితే మార్కెట్ ఉందో ఆ పాయింట్ లోకి రావడానికి ప్రయత్నిస్తా అని నిన్నటి వీడియోలో కూడా మనం ఈ డేటా పాయింట్స్ ని చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో ఏదైతే ఎక్స్ట్రా మనీ మనం అన్నెసరీగా రీసెంట్ ర్యాలీస్ లో మనం వెళ్లకుండా ఆర్ ఈవెన్ ఈ మంత్ లో నెక్స్ట్ మంత్స్ లో ఏదైతే మన దగ్గర ఎక్స్ట్రా మనీ ఉంటుందో వాటిని ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనకి మంచి ఆపర్చునిటీ దొరకడానికి పాసిబిలిటీ ఉంటుందన్నది మనం ఒకే ఒక్క ఫ్యాక్టర్ ని మైండ్ లో పెట్టుకుని ఆలోచించాల్సి ఉంటుంది. అది కేంద్రంలో రాబోతున్న గవర్నమెంట్ కి ఎలాంటి స్ట్రెంగ్త్ ఉంటుందని. ఇవాళ మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కానివ్వండి, అనలిస్టులు కానివ్వండి, అందరూ రిలీజ్ చేస్తున్న రిపోర్ట్స్ ని డేటాని చూస్తున్నంత వరకు ఆ మొత్తం డేటా కూడా ఇవాళ మీకు ఇన్ఫాక్ట్ ఛానల్లో కూడా వేరియస్ ఇన్వెస్టర్స్ ఏమేం మాట్లాడుతున్నారు, వేరియస్ అనలిస్టులు అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ వీళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్ ఏంటనేది మార్నింగ్ నుంచి పెడుతున్న ఎంటైర్ డేటాని కూడా కన్సైజ్ చేసి చూస్తే మనకు అర్థమవుతున్నది. ఇప్పుడు కానీ ఒకవేళ స్ట్రాంగ్ మెజారిటీతో ఉన్న గవర్నమెంట్ రావట్లేదు అని మనం అజ్యూమ్ చేసుకుంటే ఫైనల్ ఫలితాలు ఏం రాలేదు, బట్ స్టేబుల్ గా ఓన్లీ సింగిల్ మెజారిటీతో ఉండేలా కాంగ్రెస్ ఖచ్చితంగా రాదు ఆ మెజారిటీ. బీజేపీ కూడా వచ్చేలా కనిపించట్లేదు కాబట్టి ఎండ్ లో తెలియాలి మరి ఏమైనా అంత స్ట్రాంగ్ మెజారిటీ వస్తుందని. ఈ పాయింట్ అయితే లేదు. ఒకవేళ రాకపోతుంటే మిత్రపక్షాలతో కలిసి బీజేపీ గవర్నమెంట్ ని ఫామ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ ఎన్డీఏ కూటమిలో ఉంటున్న పార్టీలతో కలిసి ఫామ్ చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కేంద్రంలో మినిస్ట్రీస్ ని అడగడానికి, కొన్ని శాఖల్ని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు బార్గెనింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకొంతమంది చెప్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారిని కాంగ్రెస్ వాళ్ళు మేము మీకు స్పెషల్ స్టేటస్ ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో ఎలాగో పెట్టారు కాబట్టి మీరు మాతో చేతులు కలిపితే స్పెషల్ స్టేటస్ ఇస్తాం ఏపీకి అనేలా చెప్పి చంద్రబాబు నాయుడు గారిని షిఫ్ట్ చేసుకుంటారు కాంగ్రెస్ వైపు అంటున్నారు. నితీష్ కుమార్ గారు ఎలాగో కాంగ్రెస్ నుంచే వచ్చారు కాబట్టి తనని కూడా కాంగ్రెస్ సైడ్ షిఫ్ట్ చేసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఫామ్ చేయడానికి కావాల్సిన అన్ని వేస్ ని కాంగ్రెస్ చూస్తుందని, ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ గవర్నమెంట్ లోకి ఈసారి రాకుండా ప్రయత్నిస్తుందని ఈసారి ఒక బిగ్ పొలిటికల్ డ్రామా మార్కెట్ లో మనం చూడబోతున్నాం అనేలా చాలా దగ్గరలా స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడే వెంటనే మనం ఈ స్టాక్స్ ని కొనాలి, ఈ స్టాక్స్ ని కొనకూడదని డెసిషన్ తీసుకోవడం కంటే రెండు సైడ్స్ మనం కొన్ని స్టాక్స్ ని పెట్టుకొని కేంద్రంలో ఏ గవర్నమెంట్ రావడానికి ఛాన్స్ ఉంది అని మనకు ఒక 2 రోజుల్లో తెలుస్తుంది. ఆ టైంలో మనకి అన్ని స్టాక్స్ రిలేటెడ్ గా అట్రాక్టివ్నెస్ కనిపిస్తున్నప్పుడు ఏ స్టాక్ సైడ్ మనం మూవ్ అవ్వాలనేది నెక్స్ట్ న్యూస్ టాపిక్స్ లో మనం ఏ స్టాక్స్ ని బెటర్ గా ఫోకస్ చేయడంలో, వాచ్ లిస్ట్ లో మెయింటైన్ చేయడంలో బెటర్ అన్న దాంట్లో మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు అనలిస్టులు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అన్ని చెప్తున్నది కూడా ఒక 3 సినారియోస్ దగ్గరగా ఉన్నాయి. అందులో ఫస్ట్ సినారియో మోడీ గారే మళ్ళీ పీఎం అవుతారు. కానీ ఈసారి ఇప్పుడు ఉంటున్న మంత్రులు కాకుండా మిత్రపక్షాల్లో ఉంటున్న ఎవరెవరైతే కూటమిలో ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంతమంది మంత్రిత్వ శాఖలు తీసుకుంటూ మోడీ గారికి ఒక స్ట్రాంగ్ పవర్ లాస్ట్ 10 years లో ఎలా ఉందో అలాంటి పవర్ ఈసారి అయితే ఉండదు అనేలా, అంత స్మూత్ గా ఈసారి గవర్నమెంట్ ఫంక్షన్ చేసే ప్రాబిలిటీ ఉండదనేలా సినారియో 1 ని. సినారియో 2 ఎన్డీఏ గవర్నమెంటే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది బట్ మోడీ గారు పీఎం గా ఉండరు, ఇంకొకరు పీఎం గా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ మిత్ర పక్షాలతో ఉంటున్నప్పుడు పీఎం పదవిని కూడా త్యాగం చేయాల్సిన పరిస్థితికి బీజేపీ ప్రభుత్వం వస్తూ ఉంటే ఇంకొక కొత్త పీఎం ఉండడానికి ఛాన్స్ ఉంది. సినారియో 2 గాను. అండ్ మోస్ట్ మార్కెట్ పరంగా డిజాస్టర్ థింగ్ అయితే బీజేపీలో ఉంటున్న అలయన్స్ పార్ట్నర్స్ లో కొంతమంది ఈ అలయన్స్ ని మార్చి ఎన్డీఏ కూటమి నుంచి ఇండియా కూటమిలో కానీ జాయిన్ అయితే దెన్ ఇండియా కూటమి పవర్ లోకి వస్తుంది. ఈ 3 సినారియోలను అయితే మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ అనలిస్టులు అయితే ఎస్టిమేట్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ ఇంకా కంప్లీట్ డేటా అయితే మార్కెట్ లో లేదు. సో ఇప్పటి వరకు ఉంటున్న డేటా ప్రకారం అయితే మోస్ట్లీ ఎన్డీఏ వాళ్ళే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారని ఎలా ఉంది. నితీష్ కుమార్ గారు కూడా మీడియాలో వస్తున్న వాదనలు అయితే ఖండించారు బట్ ఒక స్పష్టత అయితే ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏ స్టేట్మెంట్ చేస్తారో చూడాలి, ఏ కూటమిని బలపరుస్తారో చూడాలి. సో ఈ 3 సినారియోల్లో ఫస్ట్ సినారియో గాని వచ్చింది అనుకోండి మార్కెట్ స్టెబిలైజ్ అవుతుంది. మోడీ గారే మళ్ళీ పీఎంఐ, ఎస్ ఇతరులకి కొన్ని మంత్రిత్వ శాఖలు ఇస్తూ లాస్ట్ టైం తో కంపేర్ చేయకపోతున్నా ఈసారి మోడీ గారే లీడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందంటే గత 10 సంవత్సరాల్లో నిర్ణయాలు తీసుకుంటున్న వ్యక్తి ఈసారి కూడా నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ప్రీవియస్ గా ఉంటున్న పాలసీస్ కంటిన్యూ అవుతాయనేలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలా కాకుండా సెకండ్ ఇది థర్డ్ ది వచ్చింది అనుకోండి లైక్ ఎన్డీఏనే బీజేపీయే కానీ కొత్త ప్రైమ్ మినిస్టర్ అదర్ దాన్ మోడీ, మూడో సినారియో కంప్లీట్ గా కాంగ్రెస్ వాళ్ళు వచ్చారనుకోండి దెన్ అప్పుడు ఎటువంటి పాలసీలు ఉంటాయి, ఎటువంటి విధి విధానాలు ఉంటాయని మార్కెట్ కి క్వశ్చన్ మార్క్ వస్తుంది. కాబట్టి క్వశ్చన్ మార్క్స్ మార్కెట్స్ కి నచ్చవు కాబట్టి విధి విధానాలు కన్ఫర్మ్ అయ్యేంత వరకు, వాళ్ళ రూట్ మ్యాప్ క్లారిటీ వచ్చేంత వరకు మార్కెట్ ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్స్ లో ఉండవని ఇక్కడ నుంచి ఫాలో అవుతాయని. బికాస్ స్టేబుల్ గవర్నమెంట్ వస్తుంది, ఒక భారీ మెజారిటీతో ఉన్న గవర్నమెంట్ వస్తుందనే మార్కెట్స్ ప్రిపేర్డ్ గా నెక్స్ట్ 4 years 5 years ఒక గ్రోత్ ని కూడా ప్రెసెంట్ ఇంక్లూడ్ చేసుకుంటూ వాల్యుయేషన్స్ ఇచ్చాయని. కానీ గవర్నమెంటే మారిపోతుంటే కంపెనీస్ ఒక ఎర్నింగ్ పొటెన్షియల్ మీద కూడా ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి పాలసీస్ చేంజ్ అవుతుంటే దెన్ ఆటోమేటిక్ గా ప్రెసెంట్ ఉండే ఎక్స్పెన్సివ్నెస్ మార్కెట్ పే చేయాలని చూడదని. కాబట్టి ఓవరాల్ స్టాక్స్ లో మార్కెట్ లో కూడా కరెక్షన్ ఇక్కడి నుంచి కూడా ఉండడానికి ఛాన్స్ ఉందనేలా ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఒక సజెషన్స్ అయితే
కనిపిస్తున్నాయి. సో వీటన్నిటిని పట్టి ఇప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే, మార్కెట్ లో డబ్బులు పెట్టాలనుకుంటే ఏ థీమ్ ని మనం ఫాలో అవ్వచ్చు? యాక్చువల్లీ స్ట్రైట్ ఫార్వర్డ్ అప్రోచ్ అయితే కాదు, ఇది 2 స్టెప్స్ లో మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. వాటి గురించి మనం న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం. ఐ హోప్ మీకు ఇప్పుడు ఎందుకు మార్కెట్ పడింది అండ్ ఏ సినారియోస్ కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఉన్నాయి అండ్ ఏ సినారియో వర్కౌట్ అయితే మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ అండ్ ఏవి వస్తుంటే మార్కెట్ రిలేటెడ్ గా బిగ్ నెగిటివ్ అన్నవైతే ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చాయని, దీంతో పాటు గ్లోబల్ గా ఉంటున్న కొన్ని అంశాల గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ థింగ్ అయితే FIS. ఇప్పటి వరకు FIS నాకు తెలిసినంత వరకు మార్కెట్ లో ట్రాప్ అవుతూనే వచ్చారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం FIS రైట్ అయ్యారు. ఆల్మోస్ట్ 2 లక్షల కాంట్రాక్ట్స్ దగ్గరగా నిన్న ఇంతలా పెరిగిన తర్వాత కూడా 1,20,000 వాళ్ళు బుక్ చేసుకున్నారు. నియర్లీ 2 లక్షల కాంట్రాక్ట్స్ దగ్గరగా నెట్ షార్ట్స్ ఉంటుండడం ఇవాళ ఇంతలా మార్కెట్ ఫాలో అవుతుండేసరికి డెఫినెట్లీ వాళ్ళు ఒక బిగ్ గెయిన్ లోను అండ్ క్లయింట్స్ రీటైలర్స్ కానివ్వండి, ఇండియాలో ఉంటున్న ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, వాళ్ళు నిన్న బిగ్ లాంగ్ పొజిషన్స్ మెయింటైన్ చేయడం, ఇవాళ వచ్చిన మార్కెట్ ఫాల్ లో క్లయింట్స్ ఆర్ HNIs రీటైలర్స్ అందరూ కూడా మార్కెట్ వ్యూ ని పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి వాళ్ళు మార్కెట్ లో ట్రాప్ అయ్యారు. అండ్ నిన్న FIS రిలేటెడ్ గా డేటాను చూస్తే చాలా టైం బ్యాక్ నుంచి నిన్నటి వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. FIS సెల్లర్స్ గా ఉన్నారు, ఆల్ టైమ్ లోలో ఉన్నారు FIS ఈక్విటీ హోల్డింగ్ పరంగా. సో ఇఫ్ ఇన్ కేస్ స్టేబుల్ గవర్నమెంట్ వచ్చి ఒక స్ట్రాంగ్ ప్రొజెక్షన్స్ మోడీ గారి దగ్గర నుంచి వస్తూ ఉంటే FIS తిరిగి ఇండియాకి రావడానికి పాసిబిలిటీ ఉందనేలా మనం స్టేట్మెంట్ ని నిన్నటి వీడియోలో యూస్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఎగ్జిట్ పోల్స్ కూడా అలానే ఉన్నాయి కాబట్టి FIS ఒక ఫ్లోస్ ఇక ఇండియాలోకి స్టార్ట్ అయ్యానేలా నిన్న 6,800 కోట్ల దగ్గరగా డబ్బులు అయితే ఇండియాలోకి ఫ్లో అయ్యాయి. స్టేబుల్ గవర్నమెంట్ వస్తుందనే ఒక ఎక్స్పెక్టేషన్స్ తో, కానీ స్టేబుల్ గవర్నమెంట్ రావట్లేదనేలా మనకు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఫర్దర్ గా FIS ఒక స్టాండ్ అంత పాజిటివ్ గా మార్కెట్ లోకి వెళ్ళిపోవాలి, ఇండియన్ మార్కెట్స్ లోకి వెళ్ళిపోవాలనే ఒక స్టాండ్ కొంత సైడ్ వేస్ లో ఉండడానికి పాసిబిలిటీ ఉంది. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా 1,30,000 కోట్ల దగ్గరగా డబ్బులు పెట్టుకుంటున్న వాళ్ళు కూడా అగ్రెసివ్ గా మార్కెట్ లోకి వెళ్ళడం కాకుండా వస్తున్న గవర్నమెంట్ ఒక విధి విధానాలను చూసి ఎంటర్ అయ్యే ఒక పరిస్థితికి కూడా ప్రెసెంట్ ఉంటున్న అన్స్టేబుల్ గవర్నమెంట్, ఎన్డీఏ కూటమికి స్టెబిలిటీ ఉంది కానీ ఉంటున్న అలయన్స్ పార్ట్నర్స్ ఎవరెవరైతే ఉన్నారో పర్టికులర్ గా బీహార్ కి సంబంధించిన నితీష్ కుమార్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఎటు తిరుగుతారన్నది దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఒక పెద్ద డిస్కషన్ అయితే అవుతుంది. లెట్స్ సీ ఫైనల్ గా ఎవరు కేంద్రంలో గవర్నమెంట్ లోకి వస్తారని. అండ్ ఈ FIDI డేటాని పక్కన పెడితే నిన్న మీరు గమనిస్తే US కి సంబంధించిన ISM మ్యానుఫ్యాక్చరింగ్ డేటా ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో వచ్చింది. సో అక్కడ ఎకానమీ పరంగా వీక్ డేటా నమోదు అవుతూ ఉండడం, US కి సంబంధించిన 10-year బాండ్ డీల్స్ డౌన్ అయ్యాయి అండ్ ఈవెన్ OPEC మీటింగ్ ప్లస్ అవుట్కమ్ పరంగా కూడా క్రూడ్ ఆయిల్ పరంగా నెగిటివ్ గా ఉంది కాబట్టి, అంటే Q3 నుంచి కట్ చేస్తా ఉన్నారు క్రూడ్ ఆయిల్ అవుట్పుట్ ని. ఇమీడియట్ కట్ ఉంటుంది అనుకుంటే Q3 కి దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉండడం, క్రూడ్ ఆయిల్ కూడా 4% ఫాల్ అయింది. సో బాండ్ డీల్స్ ఫాలో అయ్యాయి, క్రూడ్ ఆయిల్ ఫాలో అయింది. ఇవాళ ఏ ఇంపాక్ట్ లేకపోతే ఈ ఎలక్షన్ రిలేటెడ్ గా ఇవాళ మార్కెట్ కొంత పెరిగేదేమో. బట్ చెప్పాను కదా, గ్లోబల్ గా ఏం జరుగుతున్నా ఎలక్షన్స్ ఏ మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తాయి. గ్లోబల్ గా ఉన్న ఏ ఫ్యాక్టర్స్ కూడా మార్కెట్ ని ఎలక్షన్స్ టైంలో టచ్ చేయవని. కాబట్టి ఇవాళ మార్కెట్ లో ఈవెన్ దో మనకి గ్లోబల్ గా పాజిటివ్ డేటా, క్రూడ్ ఆయిల్ 4% అబోవ్ దగ్గరగా ఫాలో, బాండ్ డీల్స్ 10 బేసిస్ పాయింట్ దగ్గరగా ఫాలో అవుతున్నారు. అవేవి కూడా మార్కెట్స్ ని ఎగ్జైట్ చేయలేదు. నెక్స్ట్ మార్కెట్ పరిస్థితి ఏంటి ట్రేడర్స్ రిలేటెడ్ గా, ఇన్వెస్టర్స్ పరంగా? ఇదంతా మార్కెట్ అనాలిసిస్ లోనే మాట్లాడుకుంటే దీన్ని ఒక్కటే చూడాలనుకున్న వాళ్ళు ఇది మిస్ అవుతారు కాబట్టి దీన్ని సెపరేట్ సెక్షన్ గా దీని తర్వాత నేను పెడుతున్నాను. అది మస్ట్ అండ్ షుడ్ గా వాచ్ చేయండి. బోత్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ప్రెసెంట్ ఉంటున్న కండిషన్స్ లో ఏం చేస్తే బాగుంటుందన్న నా అనాలిసిస్ ని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. చేసే ముందు ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న కంప్లీట్ డేటాని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఆల్రెడీ స్టాక్స్ ని హోల్డ్ చేసి వాళ్ళ పోర్ట్ఫోలియోలో భారీ నష్టాలని చూసి ఇంకా కంగారు పడుతున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈ వీడియోలో చూపించిన డేటాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. మార్కెట్ లో ఎలాంటివి జరుగుతున్నా 2004లో భారీ పతనమైంది మార్కెట్. దీనికంటే ఎక్కువగా మళ్ళీ అది నెక్స్ట్ 3 months అండ్ సర్టైన్ టైం పీరియడ్ నెక్స్ట్ 1 year మీరు మార్కెట్ కి టైం ఇచ్చుంటే ప్రెసెంట్ ఉంటున్న దానికంటే బెటర్ ప్లేస్ లో ఇన్వెస్టర్స్ ని పెట్టింది. అండ్ దీనికంటే ఎక్కువగా ఉంటున్న ఇంపాక్ట్, వైరస్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపాక్ట్ ని కూడా మార్కెట్ దాటుకొని ఇంత పైకి పెరిగింది. సో ప్రెసెంట్ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ బ్రేక్ అవడం కారణంగా మార్కెట్ ఫాల్ అయింది. సర్టైన్ టైం పీరియడ్ వరకు ఏవైతే మన క్వాలిటీ స్టాక్స్ మనం హోల్డ్ చేస్తుంటామో వాటిలో ఏమాత్రం మంచి నెంబర్స్ కమింగ్ టైమ్స్ లో వస్తున్నా, ఈవెన్ ఇన్ ద సెక్టార్ రిలేటెడ్ గా మనకి ఏ ఇష్యూస్ ఉంటున్నా కమింగ్ టైమ్స్ లో స్టాక్ రిలేటెడ్ గా ఉంటున్న పర్ఫార్మెన్స్ ని మార్కెట్ వాలిడేట్ చేస్తుంది. కాబట్టి ప్రెసెంట్ టెన్షన్ పడద్దు, భయపడి స్టాక్స్ ని అమ్మాల్సిన రిక్వైర్మెంట్ లేదు. మార్కెట్ లో ఎప్పటికీ ఇది గుర్తుంచుకోండి, ప్రభుత్వాలు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. వైరస్ రిలేటెడ్ గా ఇంపాక్ట్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎకానమీ పరంగా రెసిషన్స్ అని, గ్లోబల్ స్లో డౌన్ అని ఇవి వింటూనే ఉంటారు. ఇవి మార్కెట్ లో ప్రతిసారి ఏదో ఒక పాయింట్ లో ఏదో ఒక ఈవెంట్ తో మార్కెట్ పడుతూనే ఉంటుంది. అది ఇప్పటి వరకు మార్కెట్ లో ఉంటున్న ఇన్వెస్టర్స్ కి ఆపర్చునిటీని క్రియేట్ చేసింది తప్పించి ఆ టైంలో ఎగ్జిట్ అయితే డబ్బులు సేవ్ చేసుకునే వాళ్ళ ఇన్వెస్టర్స్ అని ఇప్పటి వరకు ఒక్క ఈవెంట్ కూడా మనకి డేటా పరంగా ప్రూవ్ చేయట్లేదు. కాబట్టి ఈ రోజు స్టాక్స్ పడ్డాయని భయపడాల్సిన నీడ్ లేదు. ఒక్క స్టాక్ కూడా, క్వాలిటీ స్టాక్ ని, మన పోర్ట్ఫోలియో ఉంటున్న స్టాక్ ని కూడా అమ్మేసి మనం సేవ్ చేసేసుకోవచ్చు అన్న ఒక ధోరణితో కూడా ఉండొద్దు. ఇవాళ 2000 పాయింట్లు ఒక పాయింట్ లో మార్కెట్ పడింది. పడుతుంది అనుకునే లోపే ఒక 1000 పాయింట్లు పెరిగింది. పడుతున్నది మనం ఎవాల్యుయేట్ చేసుకోగలం, మార్కెట్ ఫాల్ అయిపోతుంది, భయపడగలం. కానీ పెరుగుతున్నప్పుడు, ఈ ఫాల్ లో పెరుగుతున్నప్పుడు దాన్ని జడ్జ్ చేయలేం. కాబట్టి చెప్తున్నాను, ఎంత వేగంగా పడిందో కమింగ్ టైమ్స్ లో సర్టనిటీస్ అన్ని క్లియర్ అయితే అంతే వేగంగా
మార్కెట్ పెరుగుతుంది. సరే ఇంకా అన్సర్టనిటీసే కొనసాగుతాయి అనుకున్న ఒక్క సంవత్సరం మార్కెట్ కి టైం ఇచ్చి చూడండి, మిమ్మల్ని ఇవాళ తీసుకున్న డెసిషన్ రాంగ్ అని మిమ్మల్ని మార్కెట్ ప్రూవ్ చేస్తుంది. ప్రెసెంట్ ఉంటున్న కండిషన్స్ లో ఇన్వెస్టర్స్ చేయాల్సింది ఏంటి, దీని గురించి మనకు అర్థం కావాలంటే ఇందాక చెప్పినట్లు ఏ ప్రభుత్వం గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతుందో అని ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని తన విజన్ ఏంటన్న దాన్ని బట్టి సెక్టార్స్ అండ్ అందులో ఉంటున్న స్టాక్స్ పర్ఫార్మ్ చేస్తాయి. ఇది నేను మీకు ప్రీవియస్ గా కూడా ఒకసారి ఇమేజ్ ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సినారియో 1 అండ్ సినారియో 2 ఎన్డీఏ ప్రభుత్వమే వస్తూ పీఎం మోడీ గారే ఖచ్చితంగా లీడ్ చేస్తూ ఉంటే ఇప్పటి వరకే ఏ స్టాక్స్ అయితే పెరిగాయి అవే పెరుగుతాయి, కన్ఫ్యూజన్ అయితే లేదు. బట్ ఒకవేళ కాంగ్రెస్ కానీ ప్రభుత్వంలోకి వస్తే ఇప్పటి వరకు పెరిగిన స్టాక్స్ లో ఒక భారీ ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. పర్టికులర్ గా పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ ఇక్కడ లూజర్స్ పరంగా చూడండి. ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ వస్తూ ఉంటే ఎలాగో మెజారిటీ లేదు కాబట్టి మిత్రపక్షాలతో కలిసే గవర్నమెంట్ ని ఫామ్ చేయాలి. అలా చేస్తున్నప్పుడు ఇప్పటి వరకు తీసుకున్న స్టాండ్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకునే స్కోప్ తక్కువ ఉంటుంది కాబట్టి డిఫెన్స్ కానీ పబ్లిక్ సెక్టర్ స్టాక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సి, ఏవియేషన్, టూరిజం, సిమెంట్, మెటల్స్, డ్రోన్స్, ఏఎంసీ, వైర్స్ అండ్ కేబుల్స్, ప్లాస్టిక్ పైప్స్ అండ్ ఈఎంఎస్ లైక్ ఈ డిక్సాన్, అంబర్, కేన్స్ ఈ కంపెనీస్ ఉన్నాయి కదా ఈఎంఎస్ సెగ్మెంట్ లో, వీటి రిలేటెడ్ గా ఇప్పటి వరకు పాలసీస్, పిఎల్ఐ స్కీమ్స్ ఇలా డిఫరెంట్ ఇనిషియేటివ్స్ తో ఏదైతే ఈ సెక్టార్స్ కి అది ఫర్దర్ గా అందే స్కోప్ అండ్ గవర్నమెంట్ తీసుకుంటున్న స్టాండ్స్ దీనికి ఏమాత్రం అనుకూలంగా లేకపోతున్నా ఈ గ్రోత్ ఫర్దర్ గా కంటిన్యూ అవుదని మార్కెట్ భావిస్తుంది. కాబట్టి అట్లీస్ట్ వాళ్ళ స్టాండ్ ఏంటో తెలిసేంత వరకు కొత్త గవర్నమెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ తన స్టాండ్ ఏంటో తెలిసేంత వరకు ఈ స్టాక్స్ లో ఒక భయంతో వస్తున్న ప్రాఫిట్ బుకింగ్ ఈ స్టాక్స్ ని అన్అట్రాక్టివ్ గా ఫర్ ద సర్టైన్ టైం పీరియడ్ వరకు మారుస్తుంది. మరి వీటిల్లో వస్తున్న సెల్లింగ్ ని మనం ఆపర్చునిటీగా చూడాలా, బికాస్ ఇవాళ మోస్ట్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాక్స్ లో కూడా మీ కరెక్షన్ కనిపించింది, అదాని స్టాక్స్ లో కరెక్షన్ కనిపించింది, అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ సిమెంట్స్ కానీ మెటల్స్ కానీ చాలా స్టాక్స్ ఇవాళ మీకు భారీగా పతనమయ్యాయి. అవి మీకు ఆపర్చునిటీయా కాదా అని తెలియాలంటే మాత్రం మీరు ప్రైమ్ మినిస్టర్ గా ఏ క్యాండిడేట్ ఉండబోతున్నారన్న మీ గట్ ఫీలింగ్ ని మీరు కొంత నమ్మాల్సి ఉంటది. ఖచ్చితంగా మోడీ గారే వస్తారు. ప్రెసెంట్ ఉంటున్న ఎన్నికల రిలేటెడ్ గా ఉంటున్న అన్ని డేటా పాయింట్స్ ని మీరు చెక్ చేసుకొని మోడీ గారే ఖచ్చితంగా పీఎం అవుతారు అనుకుంటే మోస్ట్లీ వీటి రిలేటెడ్ గా ఉంటున్న పాలసీస్ అలానే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. లేదు మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఆర్ నితీష్ కుమార్ గారి గురించి కానీ బీహార్ లో ఉంటున్న తన గురించి కానీ ఏదైనా వార్తలు వింటున్నట్లయితే వెయిట్ చేయండి, వాళ్ళు కూడా ఎవరు సపోర్ట్ చేస్తున్నారనేది చూడాలి. ఎందుకంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇస్తారంటున్నారు అండ్ మంచి పదవులు ఆఫర్ చేస్తున్నారు. స్పెషల్ స్టేటస్ రిలేటెడ్ గా కూడా ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ గా కూడా హామీలు ఇస్తూ వాళ్ళ సపోర్ట్ కోరుకునే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ ఎవరు గవర్నమెంట్ లోకి రాబోతున్నారు అండ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అండ్ తన రిలేటెడ్ గా విధి విధానాలు ఏంటి, వాళ్ళు వేటి రిలేటెడ్ గా ఫోకస్ చేయబోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టోలోనూ వాళ్ళ విధి విధానాలు ఉన్నాయి, మోడీ గారి మేనిఫెస్టోలోనూ వాళ్ళ విధి విధానాలు ఉన్నాయి. కానీ మేనిఫెస్టోల్నే ఫాలో అవ్వాలని రూల్ లేదు. అండ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మోస్ట్ ఆఫ్ ద మేనిఫెస్టో మొత్తం పర్టికులర్ థీమ్స్ ని ఫోకస్ చేస్తున్న దానికంటే స్కీమ్స్ మీద ఎక్కువగా కనిపిస్తుంది. ఆడవాళ్ళకి ఇంత డబ్బులు ఇస్తామని చెప్పడం, లేకపోతే ప్రజలు రిలేటెడ్ గా ఈ బెనిఫిట్స్ కలిగిస్తామని చెప్పడం, బీజేపీ వాళ్ళు తీసుకొచ్చిన కొన్ని రూల్స్ ని మారుస్తామని చెప్పడం, వీటి మీద మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సో ఒక్కసారి కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టోని కూడా ఇప్పటివరకైతే నేను అనాలిసిస్ చేయలేదు అసలు వేటి రిలేటెడ్ గా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారని. ఒకసారి బ్రాడ్ గా వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు చూశాను. ఇంకొకసారి దాన్ని డీప్ గా స్టడీ చేస్తే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తూ అందులో ప్రైమ్ మినిస్టర్ వస్తారనుకుంటే, లేదు మోడీ గారే వస్తారనుకుంటే మాత్రం నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో వస్తున్న డిఫెన్స్ స్టాక్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ వాటిలో వస్తున్న ఫాల్ మనకు ఒక గుడ్ ఆపర్చునిటీ. అయినా ఇదంతా నేను అనాలిసిస్ చేయలేను. ప్రైమ్ మినిస్టర్ ఎవరవుతారు, ఎవరు స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, ఇవన్నీ నేను అనాలిసిస్ చేయలేను. ప్రెసెంట్ మార్కెట్ లో రీసెంట్ నెలల్లో మంచి స్ట్రాంగ్ ట్రెండ్ ఉంటూ కమింగ్ టైమ్స్ లో ఏ గవర్నమెంట్ వచ్చినా బెనిఫిట్ అవ్వగలిగే సెక్టార్స్ అండ్ స్టాక్స్ పేర్లు నాకు కావాలి అనుకుంటే దెన్ ఫ్రెండ్స్ నేను బలంగా నమ్ముతున్నది కమింగ్ డేస్ లో ఈ సెక్టార్ అవుట్ పర్ఫార్మ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని నమ్ముతున్నది అయితే వాల్యుయేషన్స్ పరంగా చూస్తూ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ఉంది. ఇది అసలు ఇక్కడ నుంచి ఫాలో అవడం కంటే మోస్ట్లీ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని నేను నమ్ముతున్నది. రీసెంట్ టైమ్స్ లో చెప్పింది ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్. బట్ గవర్నమెంట్ రిలేటెడ్ గా విధి విధానాలు ఎలా ఉంటాయి, ఎకానమీ ఎలా ఉంటుందన్న భయాలతో మేబీ అది బ్యాక్ సీట్ తీసుకోవచ్చేమో. విత్ డేటా మనం మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా ఈ సెక్టార్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ని మనం కమింగ్ క్వార్టర్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెంబర్స్ పరంగా. ఎందుకంటే కమింగ్ టైమ్స్ లో నెంబర్స్ మూవ్ చేస్తాయి స్టాక్స్ ని. అలా అనుకుని చూడాలనుకుంటే నేను ఫస్ట్ చూసే సెక్టార్ ఫార్మా సెక్టార్, సెకండ్ చూసే సెక్టార్ కెమికల్ సెక్టార్, స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్, తర్వాత 4-వీలర్ ప్యాసింజర్ వెహికల్ స్టాక్స్ కానివ్వండి అండ్ 2-వీలర్ స్టాక్స్ కూడా మోస్ట్లీ అవి కన్సంప్షన్ బేస్డ్ గా వెళ్తున్నాయి కాబట్టి అండ్ ఎఫ్ఎంసీజీ స్పేస్ లో కూడా స్ట్రాంగ్ కామెంటరీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఈ పర్టికులర్ స్టాక్స్ ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి డిటాచ్ అవుతూ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు డిఫెన్సివ్ స్టాక్స్ లో వీళ్ళు ఈ స్టాక్స్ లిస్ట్ నే మీరు మెయింటైన్ చేస్తుంటారు. బట్ ఇందులో ఆర్డర్ లో ఫస్ట్ ఎఫ్ఎంసీజీ అని కనిపిస్తుంది, సెకండ్ ఆటో కనిపిస్తుంది. బట్ నేనైతే ఫస్ట్ ప్రెసెంట్ ఉంటున్న ఫాల్ ఉంటున్న వాల్యుయేషన్స్ తో అయితే ఖచ్చితంగా పాజిటివ్ గా ఉంటాయి కమింగ్ టైమ్స్ లో సెక్టార్స్ అంటే నేను ఫార్మా ఫస్ట్ తీసుకుంటాను. కమింగ్ డేస్ లో కొంత ఫాల్ అవుతున్నా నేను వెయిట్ చేస్తాను, టెన్షన్ పడను. నాకు అట్రాక్టివ్ లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు నాకు బై చేయడం అంటే
ఇష్టం అంటే మాత్రం ప్రైవేట్ బ్యాంకింగ్ ని కూడా విత్ ఫార్మా నేను చెప్తాను. అపార్ట్ ఫ్రమ్ ఫార్మా, స్పెషాలిటీ కెమికల్స్ రీసెంట్ టైమ్స్ లో మీరు గమనించే ఉంటారు, క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో గ్రోత్ ఉంది. విత్ రెస్పెక్ట్ టు గవర్నమెంట్ వాళ్ళ రిలేటెడ్ గా ఎక్స్పోర్ట్ డేటా, రియలైజేషన్స్, కెమికల్ ప్రైజెస్ ఇంప్రూవ్ అవుతున్నప్పుడు, వాళ్ళ నెంబర్స్ బెటర్ గా ఉన్నప్పుడు స్టాక్స్ మూవ్ అవుతాయి. దీంతో పాటు 2 వీలర్ 4 వీలర్ ఆటో సెక్టార్ లో ఉంటున్న స్టాక్స్ లో కూడా మంచి కన్సంప్షన్ డేటా బిల్డ్ అవుతుంది. ప్యారలల్ ఎఫ్ఎంసీజీ పరంగా కూడా బెటర్ గ్రోత్ వస్తుందని ఎలా మేనేజ్మెంట్ చేస్తున్న కామెంట్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుకున్న సెక్టార్స్ అన్ని కూడా ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు, ఎవరు గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారు, ఇవన్నీ మనం థింక్ చేయాల్సిన నీడ్ లేకుండా ఉండగలిగే సెక్టార్స్. సో వీటిల్లో ప్రెసెంట్ ఉంటున్న సినారియోస్ లో ఏ స్టాక్స్ రిలేటెడ్ గా గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయని ఇప్పటి నుంచి వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. ప్రాబబ్లీ ఇన్ కమింగ్ డేస్ నేను ఒక వీడియోని అయితే తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. గవర్నమెంట్ రిలేటెడ్ గా నాకు ఒక చిన్న క్లారిటీ వచ్చిన తర్వాత నాకు కావాల్సిందల్లా మీరు ఏ సెక్టార్ లో ఉంటున్న స్టాక్స్ ని ప్రయారిటైజ్ చేసి చూస్తున్నారు, సో దట్ నేను మాట్లాడాలనుకుంటున్న స్టాక్స్ కూడా ఆ సెక్టార్ కి సంబంధించిన ఉన్నాయా లేదా అనేది నేను కొంత ఒకసారి క్రాస్ చెక్ చేసుకోగలను. సో మీరు డెఫినెట్లీ ఒక వీడియో ఉండాలి. ఒకవేళ వీడియో ఉంటుంటే దాంట్లో ఈ సెక్టార్ కి సంబంధించిన స్టాక్స్ ఉండాలి అని అనుకుంటుంటే మాత్రం నాకు ఒకసారి మెన్షన్ చేయండి. అండ్ అవే స్టాక్స్ లో రిస్క్ తీసుకొని ప్రెసెంట్ భారీగా ఫాలో అవుతున్న స్టాక్స్ లో యాడ్ చేసుకోగలిగితే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎక్కువగా ఉండే స్టాక్స్ ఏవని కూడా తెలుసుకోవాలనుకుంటే అది కూడా చెప్పండి. బికాస్ ఈ డిఫెన్సివ్ స్టాక్స్, రైల్వే స్టాక్స్ అండ్ పవర్ రిలేటెడ్ గా, ఎనర్జీ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ గవర్నమెంట్ ఆధారితంగా ఉంటాయి. గవర్నమెంట్ ఏ స్టెప్ తీసుకుంటే అలా మూవ్ అవుతాయి. సో గవర్నమెంట్ వస్తుందనే నమ్మకం మాకుంది, బట్ అక్కడ రిస్క్ ఎక్కువగా ఉండదు. వాల్యుయేషన్స్ పరంగా కానీ, గ్రోత్ పరంగా కానీ, మేనేజ్మెంట్ కామెంటరీ, ఆర్డర్ బుక్, వీటన్నిటి పరంగా మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, కంఫర్ట్ ఎక్కువగా వేటికి ఉంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే కూడా వాటిని కూడా ఇంక్లూడ్ చేస్తాను. బట్ నేనైతే ఇందాక మీకు చెప్పిన ఫార్మా, ప్యారలల్ గా బ్యాంకింగ్, కెమికల్, 2 వీలర్ 4 వీలర్ ఇంకా యాడ్ చేసుకోవాలంటే బెటర్ వాల్యుయేషన్స్ లో ఉండే ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గానే ఎక్కువ ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. లేదు నరేంద్ర మోడీ గారే ప్రైమ్ మినిస్టర్ అవుతారని ఈ పాయింట్ లోనే మనం అజ్యూమ్ చేసుకుంటూ డిఫెన్స్, రైల్వే, పవర్ ఆర్ ఎనర్జీ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ లో కూడా అట్రాక్టివ్ థీమ్స్ ఏమైనా స్టాక్స్ పరంగా ఉంటూ ఉంటాయి. వాటి నేమ్స్ ని కూడా డిస్కస్ చేసుకుందాం అంటే మీరు వాటిని కామెంట్ సెక్షన్ లో చెప్పడానికి ప్రయత్నించండి. టైం అయితే పడుతుంది. మేబీ ఈ లోపు గవర్నమెంట్ రిలేటెడ్ గా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇది టెన్షన్ పడుతూ చేసేసే వీడియోస్ కాదు కాబట్టి ఒక బెటర్ క్లియర్ పిక్చర్ మనకి ఈ లోపు మార్కెట్ పరంగా కరెక్షన్ రూపంలో దొరికినా, ఈవెన్ ఆ స్టాక్స్ పెరుగుతున్నా నెక్స్ట్ 4-5 ఇయర్స్ ఆర్ నెక్స్ట్ టర్మ్ గవర్నమెంట్ వచ్చేంత వరకు మనం చూడగలిగే స్టాక్స్ కాబట్టి ఒక డీప్ అండర్స్టాండింగ్ ఉంటున్న డిస్కషన్ ని చేస్తున్న ఒక వీడియోని అయితే నేను మీ ముందుకు తీసుకొస్తాను. మీ రిలేటెడ్ గా ఉన్న ఇన్పుట్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇఫ్ మీరు ఈ పీడిఎఫ్ కాపీని రీడ్ చేస్తారు, ఈ కంప్లీట్ అనాలిసిస్ ని, అండ్ ఈవెన్ వీళ్ళు మోడల్ పోర్ట్ఫోలియో అని కూడా ఎవరు వస్తున్నా ఏ సెక్టార్స్ లో, ఆటోమొబైల్స్ లో కానీ, బ్యాంకింగ్, సిమెంట్, కన్స్ట్రక్షన్, కన్స్యూమర్, హెల్త్ కేర్, ఐటీ, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికామ్ అండ్ అదర్స్ డైవర్సిఫైడ్ ఫీల్డ్స్ లో కూడా ఏ స్టాక్స్ వీళ్ళకి బెటర్ గా ఉన్నాయనేలా ఆ లిస్ట్ ని కూడా మెన్షన్ చేశారు. ఒకవేళ ఈ పీడిఎఫ్ ని మీరు యాక్సెస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో మీకు లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు పీడిఎఫ్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ట్రేడర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో నాకు తెలిసి చాలా సార్లు మల్టిపుల్ టైమ్స్ చెప్తూ వచ్చిన ఒకే ఒక్క పాయింట్, ఎలక్షన్స్ టైంలో మార్కెట్ నుంచి దూరంగా ఉండమని. నాకు తెలిసినంత వరకు ఇవాళ మీరు ట్రేడ్ చేసి ఉండరని అనుకుంటున్నాను, కానీ లోపల ఎక్కడో ఒక మూల ఇవాళ మార్కెట్ లో ఏదో ఒక పాయింట్ లో ఇవి ఇంత అవుతున్నాయి కదా అని పుట్లు కొనడం, కాల్ సెల్ చేయడం, లేకపోతే కాల్స్ కొనడం, పుట్ సెల్ చేయడం, ఈ యాక్టివిటీలో కూడా ఇన్వాల్వ్ అయింటారేమో అనిపిస్తుంది. సో మీరు ఇన్వాల్వ్ అయ్యారా? ఇన్వాల్వ్ అయితే మీరు ప్రాఫిట్ లో ఎండ్ అయ్యారా, లాస్ లో ఎండ్ అయ్యారా? మీరు ఇవాళ ఎలక్షన్ నుంచి నేర్చుకున్నది ఏంటి? జెన్యూన్ గా ఓపెన్ గా ఇవాళ కామెంట్ సెక్షన్ లో పెట్టండి. సో దట్ బిగినర్స్ కూడా ఇవాళ ఎంటర్ అయిన వాళ్ళు ప్రాఫిట్ లో ఎండ్ అవుతుంటే వాళ్ళు చేసింది ఏంటి, నెగిటివ్ లో ఎండ్ అవుతుంటే వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటని ఒక గుడ్ అనాలిసిస్, పబ్లిక్ ఒపీనియన్, జెన్యూన్ ఒపీనియన్ వాళ్ళ కామెంట్ సెక్షన్ ద్వారా దొరుకుతుంది. అండ్ బిఫోర్ మార్కెట్ రిలేటెడ్ గా నెక్స్ట్ ట్రేడర్స్ ఎలా ఉండాలని దాని గురించి డిస్కస్ చేసే ముందు ఇవాళ 9:30 అరౌండ్ పెట్టిన ఆడియో మెసేజ్ 28,000 మన వాళ్ళు మాత్రమే విన్నారు కాబట్టి ఈ ఆడియోని ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాను. మీరు ఒకవేళ ఈ ఆడియోని ఆల్రెడీ విన్న వాళ్ళైతే జస్ట్ స్కిప్ చేసేయండి, లేదు వినని వాళ్ళైతే జాగ్రత్తగా వినండి. వాళ్ళ మార్కెట్ ఓపెనింగ్ టైంలో 9:30లో నేను ఏం చెప్పాను అనేది మీకు అర్థం అవుతుంది. సో బిగ్గెస్ట్ వోల్టాలిటీ అయితే ప్రెసెంట్ మార్కెట్ లో ఉంది. రీసెంట్ టైమ్స్ లో మనకి ఎగ్జిట్ పోల్స్ రిలేటెడ్ గా చెప్పిన నెంబర్స్ కంటే ప్రెసెంట్ మిక్స్డ్ గా, అంటే మోడీ గారు ఓడిపోతారని కాదు, మిక్స్డ్ గా అటుపక్క కూడా ఎర్లీ కౌంటింగ్ లో అటుపక్క కూడా కొంత స్ట్రెంత్ ఉంటూ ఉండేసరికి మార్కెట్ లో అండ్ ఆదాని స్టాక్స్ ఏవైతే ఎలక్షన్స్ రిలేటెడ్ గా వన్ డైరెక్షన్ గా మూవ్ అయ్యాయో దాంట్లో ఇప్పుడు మనకి రివర్సల్ అయితే కనిపిస్తుంది. సో ఐ హోప్ మోస్ట్ ఆఫ్ ద మన వాళ్ళందరూ కూడా ట్రేడింగ్ ఇవాళ చేయట్లేదని అనుకుంటున్నాను. నిన్న కూడా ఏ పొజిషన్స్ క్యారీ చేయలేదని అనుకుంటున్నాను. సో ఇవాళనే కాదు, నెక్స్ట్ 2-3 డేస్ కూడా ఈ వోల్టాలిటీ మార్కెట్ లో ఉంటుంది. ఇవాళ అన్నెసరీగా మీకు కనిపిస్తున్న వాటికి టెంప్ట్ అవ్వద్దు, ఎంటర్ అవ్వద్దు, పక్కనే ఉండండి. అండ్ ఇప్పుడు కూడా మీకు కనిపిస్తున్నది ఇక్కడ నుంచి కూడా ఫర్దర్ గా చాలా వోల్టైల్ గానే మూవ్ అవుతుంది, డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ. బికాస్ ఫర్దర్ గా అంటే ఒక ఎర్లీ రియాక్షన్ ఇది, ఫర్దర్ గా ఇదే నిజం అవుతూ ఉంటే ఫర్దర్ గా ఇంకా డౌన్ సైడ్ ఫాలో అవుతుంది. ఆర్ ఇక్కడ నుంచి మోడీ గారికి కౌంటింగ్ ఎర్లీ కౌంటింగ్ కదా, సో చాలా చాలా తక్కువ నెంబర్ ఉంటున్న ఓట్స్ ని లైక్ ఎంప్లాయీస్ వేస్తున్న ఓట్స్ వీటన్నిటిని కూడా ఫస్ట్ లో మన ఏపీలో అయితే కన్సిడరేషన్ లో తీసుకుంటూ ఫస్ట్ అవి అయిపోయాక నెక్స్ట్ ఈవీఎం రిలేటెడ్ గా కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి రియల్ డేటా మార్కెట్ లోకి వస్తుంటది. మార్కెట్ ఇన్ సెన్స్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా నెంబర్స్ ఎవరికి స్ట్రెంత్ ఉన్నాయి, ఎవరికి స్ట్రెంత్ లేదని. సో స్టార్టింగ్ రియాక్షన్ ప్రెసెంట్ మార్కెట్ లో చూసాం. అండ్ ఫర్దర్ గా కూడా ఫ్యూరియస్ గా మార్కెట్ అయితే ఉంటుంది. ఎవరు కూడా అన్నెసరీగా ట్రేడింగ్ అయితే ఇవాళ చేయొద్దు. మీరు ఊహించినంత మారుతుంది మీ క్యాపిటల్. సో జాగ్రత్త, డోంట్ ఎంటర్ అన్నెసరీలీ. బిగినర్స్ కి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ వీలైనంత వరకు మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ని క్లోజ్ చేసేయండి. చూడొద్దు అసలు మార్కెట్ వీలైతే. సో ఐ
హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని మార్కెట్ ఓపెనింగ్ టైమ్ లోనే మార్కెట్ గురించి నాకుంటున్న వ్యూ ఇదే సేమ్ వ్యూ నాకు ఫర్దర్ గా మార్కెట్ పరంగా ఉంది. బీహార్ రిలేటెడ్ గా ఉంటున్న వాళ్ళు అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్న చంద్రబాబు నాయుడు గారు ఎవరికి సపోర్ట్ చేస్తారన్న దాని మీదే పెద్ద డిస్కషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వమే అనుకున్న ప్రైమ్ మినిస్టర్ గా ఎవరు ఉంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే మాత్రం అది కంప్లీట్ గా పాలసీ పరంగా వస్తున్న చేంజెస్ కాబట్టి మార్కెట్ రిలేటెడ్ గా మీరు ఇంకా ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ పాయింట్ లో విక్స్ మీకు ఇంకా పెరుగుతూనే వెళ్తూ ఉంటుంది. 26 or 27 ఇస్ నథింగ్. మార్కెట్ లో ఇంకా ఫర్దర్ అన్సర్టనిటీ క్రియేట్ అవుతుంటే ఆ వోల్టాలిటీ కూడా మార్కెట్ ని భారీగా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇవి మీకు హాలిడేస్ గా ప్రకటించుకోవడం బెటర్. రీసెంట్ డేస్ లో చెప్తూనే ఉన్నాను, ఎలక్షన్ తర్వాత కూడా ఒక 4 రోజులు వదిలేయమని. ప్రెసెంట్ అయితే ఒక వారం రోజులు అంటే ఒక 7 ట్రేడింగ్ సెషన్స్, నాట్ నార్మల్ డేస్ అంటే సాటర్డే సండే హాలిడేస్ ఇవి తీసేసేయండి. నెక్స్ట్ 7 ట్రేడింగ్ సెషన్స్ మీరు మార్కెట్ అలా వదిలేశారంటే మీకు ఒక గుడ్ లెవెల్స్ లో మార్కెట్ కన్సాలిడేట్ అవ్వడం కనిపిస్తుంది. ఆ పాయింట్ లో మీ టెక్నికల్ అనాలిసిస్, ఆప్షన్ చైన్స్, ఈ షార్ట్ కవరింగ్ కానివ్వండి, గ్లోబల్ గా ఉంటున్న డేటా పాయింట్ ఆర్ మీకుంటున్న ఏ లెవెల్ ఆఫ్ మార్కెట్ స్ట్రాటజీ అయినా అప్లై అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈ పాయింట్ లో ఇంత ఫాల్ అయింది కాల్ కొందామన్నా ఆర్ ఇంత ఫాల్ అయింది ఇంకా పడుతుందని పుట్ కొందామన్నా మీరు ఆప్షన్స్ ని బై చేసినా సెల్ చేసినా ఏ మాత్రం మీకు అనుకూలంగా ఆ పాయింట్ లో మార్కెట్ లేకపోతున్నది కంప్లీట్లీ లక్ మీద ఆధారపడి ఉంటున్న ఫ్యాక్టర్. కాబట్టి ఏ మాత్రం మీకు అనుకూలంగా లేకపోతున్న క్యాపిటల్ పెద్ద మొత్తంలో పోతుంది. ఇది నా కన్సర్న్. చిన్న మొత్తంలో లాస్ అవుతున్నారంటే ఓకే, బట్ క్యాపిటల్ పోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి దయచేసి ఇంకొక వారం రోజులు మార్కెట్ నుంచి దూరంగా ఉండండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ట్రేడ్ చేసి ప్రాఫిట్ లో ఉన్న, లాస్ లో ఉన్న దాని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత జై ప్రకాష్ అసోసియేట్స్ గురించి, కంపెనీ గురించి ఒక బిగ్ నెగటివ్ అప్డేట్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, దీని గురించి మాట్లాడుకునే ముందు దీని రిలేటెడ్ గా ఇష్యూ ఇప్పటిది కాదు, గత 7 సంవత్సరాల నుంచి నలుగుతున్నదే. 7 years బ్యాక్ ఆర్బీఐ వాళ్ళు ఎవరెవరు లార్జ్ డిఫాల్టర్స్ గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందన్న వాటిలో ఈ కంపెనీ నేమ్ ని కూడా యాడ్ చేస్తూ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళకి మీరు ఎన్సీఎల్టీ దగ్గరికి వెళ్లి ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ ని స్టార్ట్ చేసి ఈ కంపెనీకి ఉంటున్న ఆస్తులు, సిమెంట్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆస్తులు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ పరంగా ఆస్తులు ఉన్నాయి, వీటిని జప్తు చేసుకొని మీ డబ్బుల్ని రికవర్ చేసుకోమని ఐసిఐసిఐ వాళ్ళకి చెప్పారు. దాని రిలేటెడ్ గా ఐసిఐసిఐ వాళ్ళు 2018 నుంచి కూడా ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ ని స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 6 సంవత్సరాల దగ్గర నుంచి కోర్టులో నలుగుతున్న ఈ కేసు రీసెంట్ గా 2022లో ఎస్బీఐ వాళ్ళు కూడా ఇన్సాల్వెన్సీ పిటిషన్ లోకి యాడ్ అవుతూ ఆల్మోస్ట్ వీళ్ళు ఒక 20 బ్యాంకుల దగ్గరగా అప్పులు పడ్డారు, సుమారు 29,000 కోట్ల దగ్గరగా. కానీ ఆ 20 బ్యాంకుల్లో ఐసిఐసిఐ బ్యాంక్ 2018 నుంచి పోరాడింది అండ్ ఎస్బీఐ 2022 నుంచి పోరాడి మా డబ్బులు మాకు ఎలాగైనా తిరిగి ఇప్పించమని ఎన్సీఎల్టీ వాళ్ళని అడిగి ఫైనలీ ఎన్సీఎల్టీ వాళ్ళు ఓకే, జయప్రకాష్ అసోసియేట్స్ కి సంబంధించిన మొత్తం ఆస్తుల్ని వాల్యుయేట్ చేసి ఎవరెవరికి ఎంతెంత రావాలో చూసి మేము ఆ డబ్బుల్ని క్లియర్ చేస్తామనేలా ఎన్సీఎల్టీ వాళ్ళు ఇన్సాల్వెన్సీ పిటిషన్ ని యాక్సెప్ట్ చేస్తూ ఉండడం. కమింగ్ టైమ్స్ లో ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా అసెట్స్, అది సిమెంట్ అసెట్స్ కానీ రియల్ ఎస్టేట్ అసెట్స్ కానీ ఎంటైర్ హోల్ కంపెనీని కానీ ఎవరైనా అక్వైర్ చేస్తుంటే పాస్ట్ హిస్టారికల్ డేటా ప్రకారం ఈ కంపెనీలో ఉంటున్న ఈక్విటీ వాల్యూ ఎవరెవరైతే షేర్ హోల్డర్స్ గా ఉన్నారో అండ్ కమింగ్ టైమ్స్ లో స్టాక్ పడుతుంది కదా అని కొంటూ ఉంటారో వాళ్ళ వాల్యూని జీరో చేయడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పెనీ స్టాక్ ఓవరాల్ మార్కెట్ ఫాల్ లో ఫాల్ అవుతుందేమో. ఇదేదైనా కొంటే గతంలో చాలా బాగా పెరిగింది కదా, ఆల్మోస్ట్ 1 రూపీ దగ్గరగా ఉంటున్నది, 26 రూపీస్ వరకు వెళ్ళింది. ఈసారి కూడా అలానే వెళ్తుందన్న ఒక అపోహతో మాత్రం అన్నెసరీగా ఈ ఫాల్ లో ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నించొద్దు. అసలు కంపెనీ ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ ఎన్సీఎల్టీ లో ఎట్లాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి అండ్ ఇందులో ఎన్ఏఆర్సీఎల్ వాళ్ళు కూడా యాడ్ అయ్యారు. అండ్ ఇన్ఫాక్ట్ జేపీ అసోసియేట్స్ వాళ్ళు ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాల క్రితం డిసెంబర్ 2020లో అనుకుంటాను వీళ్ళకి సంబంధించిన సిమెంట్ అసెట్స్ ని దాల్మియా వాళ్ళకి సెల్ చేయాలని ప్రయత్నించారు. బట్ అది కూడా కంప్లీట్ గా వెళ్ళలేదు. బికాస్ వీళ్ళు అప్పులు పడి ఉన్నారు కాబట్టి మీరు ఏ డీల్ లో పడితే ఆ డీల్ లో వాటిని అమ్మేస్తే ఎలా, మేము డీల్ చేస్తాం దాన్ని, అసలు మీ అసెట్స్ ఎంత, దానికి ఎంత వాల్యూ ఇవ్వాలి, దాల్మియా వాళ్ళు ఎంత ఇస్తారు, ఇతర ప్లేయర్స్ ఎంత ఇస్తారో మేము దీని దగ్గర ఉండి చూసుకుంటామని బ్యాంక్స్ అందరూ కూడా లిటిగేషన్స్ పెట్టడం, ఏవి కూడా కంప్లీట్ అవ్వలేదు. సో ఇంత టెన్షన్స్ లో, ఇంత వరీస్ లో ఉంటున్న కంపెనీ రిలేటెడ్ గా అప్కమింగ్ టైమ్స్ లో ఫాల్ లో మాత్రం బిగినర్స్ ఇదేదో మంచి ఆపర్చునిటీ అనుకోని మాత్రం ఈ పర్టికులర్ పెన్నీ స్టాక్ మాత్రం వాచ్ లిస్ట్ లో యాడ్ చేయకండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సంబంధించిన ఎంటైర్ కూటమికి ఈవెన్ టీడీపీకి కూడా ఒక స్ట్రాంగ్ మెజారిటీ ప్రజలు ఇచ్చారు. కాబట్టి వీళ్ళ రిలేటెడ్ గా ఏదైనా స్టాక్స్ మార్కెట్ లో ఉన్నాయని మీకు ఒకవేళ డౌట్ వస్తూ ఉంటే టీడీపీకి రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ 2 మనకి ప్రధానంగా కనిపిస్తాయి. ఇండైరెక్ట్ గా మనకి చాలా కంపెనీస్ కి ప్రీవియస్ గా ఉంటున్నప్పుడు ఎక్కువ ఆర్డర్స్ ఎవరెవరికి వెళ్ళాయి, ఇన్ఫ్రా కంపెనీస్ కానివ్వండి, ప్రాజెక్ట్స్ ఎవరెవరికి వెళ్తున్నాయి వాటిని పక్కన ఉంచుదాం. బట్ టీడీపీ అనగానే, చంద్రబాబు నాయుడు గారు అనగానే మనకు కనిపించి వినిపించే కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్. లాస్ట్ 1 month నుంచి స్టాక్ ఎంత పెరిగిందో చూడండి, ఆల్మోస్ట్ ఒక 40%. సిమిలర్ గా ఉంటున్న ఇతర ప్లేయర్స్ ని చూడండి, లైక్ హ్యాట్సన్ కానీ, దొడ్ల డైరీ కానీ లాస్ట్ 1 month లో యాక్చువల్ గా కరెక్ట్ అయ్యాయి. బట్ హెరిటేజ్ ఫుడ్స్ రిలేటెడ్ గా మాత్రం రీసెంట్ గా స్ట్రాంగ్ నెంబర్స్ ఉన్నాయి. బట్ దాంతో పాటు టీడీపీ గవర్నమెంట్ రిలేటెడ్ గా కూడా హోప్స్ ఉంటూ ఉండడం, ఎలక్షన్ రిలేటెడ్ గా ప్లేన్ కూడా హెరిటేజ్ ఫుడ్స్ పరంగా ఆల్రెడీ ఆల్మోస్ట్ 40 PE దగ్గరగా కొంత ఎక్స్పెన్సివ్ గానే పెట్టింది. బట్ గవర్నమెంట్ ప్రో ఉంటున్నప్పుడు, యాంటీగా ఉండకపోతే చాలు, ప్రో ఉంటున్నప్పుడు ఇతరులకు ఇచ్చే ఆర్డర్స్ ఏదో వీళ్ళకి ఇస్తూ నార్మల్ బేసిస్ తోనే, ఇక్కడ స్కామ్స్
ఛాన్స్ ఏం చేయాల్సిన నీడ్ లేదు. నార్మల్ బేసిస్ తో కూడా కంపెనీని మంచిగా గ్రో చేసుకునే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఇది ఫస్ట్ కంపెనీ చంద్రబాబు నాయుడు గారు రిలేటెడ్ గా చూడాల్సింది. అండ్ సెకండ్ కంపెనీ అమర్ రాజా. సో ఇది ఒకప్పుడు స్ట్రాంగ్ గా ఏపీ ప్రెజెన్స్ ఉండేది, కానీ రీసెంట్ టైమ్స్ లో గల్లా జయదేవ్ గారు తను పోటీ చెయ్యట్లేదని అండ్ ఈవెన్ తనకు సంబంధించిన బిజినెస్ పైన తన ఫోకస్ చేసుకుంటారని ఇలా డెసిషన్ అయితే తీసుకున్నారు. తను ఈవెన్ పోటీ చేయకపోతున్నా ప్రతిపక్షాలతో ఏం కలవలేదు, ఇంకా ప్రో టీడీపీ గానే తను ఉన్నారు. కాబట్టి ప్రాబబ్లీ ఈ కంపెనీ రిలేటెడ్ గా కూడా ఏమైనా అడ్వాంటేజెస్ క్రియేట్ చేయగలిగే స్కోప్ గవర్నమెంట్ కుంటున్నప్పుడు ఆర్డర్స్ పరంగా ఈ కంపెనీకి బెనిఫిట్ ఉండేందుకు ఛాన్స్ ఉంది. బట్ స్టిల్ ఈ కంపెనీ 9% పడ్డానికి కారణం, ఇన్ఫాక్ట్ ఇంకొక బ్యాటరీ కంపెనీ ఎక్సైడ్ కూడా 9% పడ్డానికి కారణం ఈ రీసెంట్ టైమ్స్ లో ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్ థీమ్ పరంగా గవర్నమెంట్ స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ని చేస్తూ వచ్చిందో, తర్వాత కమింగ్ టైమ్స్ లో వస్తున్నది స్టేబుల్ గవర్నమెంట్ కాకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ పరంగా అంత స్ట్రాంగ్ సపోర్ట్ కేంద్రం నుంచి లేకపోతే ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వాలని ప్రయత్నించినా ఆ ఎన్విరాన్మెంటే లేకపోతే ఈ కంపెనీస్ గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఆ భయాలు ఇవాళ మార్కెట్ లో అయితే నెలకొన్నాయి. సో స్టార్టింగ్ లో నేను మీకు చెప్పినట్లు ఏ సినారియోస్ లో నెక్స్ట్ స్టేబుల్ గవర్నమెంట్ వస్తుంది అనేది మనకు తేలేంత వరకు కూడా, అండ్ వస్తున్న గవర్నమెంట్ ఒక విధి విధానాలు ఏంటి, వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి, ప్రజలకు సంబంధించిన సంక్షేమం లైక్ ధరల నియంత్రణ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారా, ఏదైనా పర్టికులర్ థీమ్స్ ని ప్రయారిటైజ్ చేస్తూ ఈ థీమ్స్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేస్తుంది అండ్ రానున్న 5 years 10 years లో ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఈ థీమ్స్ లో మేము చూస్తామని పర్టికులర్ సెక్టార్స్ కి ఏదైనా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ చేస్తారు. ఇది క్లారిటీ రానంత వరకు ఈవెన్ అది కొంత పొలిటికల్ పార్టీస్ కి దగ్గర అవుతున్న స్టాక్ అయినా సరే దాని రిలేటెడ్ గా కొంత ఇష్యూస్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నాయి. సో కంపేర్ విత్ హెరిటేజ్ అండ్ అమర్ రాజా ఆన్ గోయింగ్ హెరిటేజ్ ఫుడ్స్ రిలేటెడ్ గా అడ్వాంటేజ్ ఉంది ఫండమెంటల్ గా కానివ్వండి, అండ్ కేంద్రంలో ఏ గవర్నమెంట్ ఉంటున్నా వీళ్ళ రిలేటెడ్ గా ప్రొడక్ట్స్ కి ఏం ఇంపాక్ట్ లేదు, అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు పాజిటివ్ కాబట్టి అట్లీస్ట్ నెగిటివ్ కాదు. కాబట్టి ఇవాళ స్టాక్ ఆల్మోస్ట్ 8% దగ్గరగా పెరిగింది. అండ్ ఫ్రెండ్స్ ఇదేం రియల్ అప్డేట్ కాదు, సో ఇది నిజం అనుకోకండి. బట్ నిన్న యుఎస్ కి సంబంధించిన న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో కొంత టెక్నికల్ గ్లిచ్ కారణంగా అక్కడ మార్కెట్స్ ఇంపాక్ట్ అయ్యాయి, చాలా స్టాక్ ప్రైజెస్ అయితే మ్యానిపులేట్ అయ్యాయి. అండ్ బెర్క్షైర్ హతావే వారెన్ బఫెట్ గారికి సంబంధించిన కంపెనీ ఏకంగా 99.97% దగ్గరగా తన వాల్యూని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కోల్పోయి మళ్ళీ టెక్నికల్ గ్లిచ్ సరవుతూ ఉండడం మళ్ళీ ఒరిజినల్ ప్రైస్ కి అయితే వచ్చింది. బట్ సర్టైన్ టైం వరకు కూడా ఎవరైనా సడన్ గా చూసుకుంటే వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఒక బిగ్ డిక్లైన్ అయితే పర్టికులర్ స్టాక్ లో కనిపించింది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ టెక్నికల్ గ్లిచ్ అని ఒకసారి మీరు జస్ట్ గూగుల్ చేశారంటే గత కొన్ని గంటలుగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ టెక్నికల్ గ్లిచ్ కారణంగా ఎన్ని స్టాక్స్ ఇంపాక్ట్ అండ్ ఎంతమంది ఇన్వెస్టర్స్ ని టెన్షన్ పెట్టింది అన్నది మనకు అర్థమవుతుంది. ఇన్ఫాక్ట్ ఈ టెక్నికల్ గ్లిచ్ కారణంగా కొన్ని స్టాక్స్ లో ట్రేడింగ్ నే ఆపేశారు సర్టైన్ టైం పీరియడ్ వరకు. సో ఇది గ్లోబల్ గా జరుగుతున్న ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి మీకు షేర్ చేయాలని ఈ డేటాను అప్డేట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఆప్షన్ చైన్ కొద్ది రోజులు అయితే డిస్కస్ చేయను, బికాస్ ఎలాగో మార్కెట్ ఇంతలా వోల్టైల్ గా మూవ్ అవుతుంది కాబట్టి మనం 100-200 పాయింట్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకోవడంలో లాజిక్ లేదు. ఈవెన్ ట్రేడింగ్ ని కూడా కొద్ది డేస్ ఆపమంటున్నాను కాబట్టి 7 ట్రేడింగ్ సెషన్స్ పాటు. సో కొద్ది డేస్ నాకు ఎప్పుడైతే కంఫర్ట్ వస్తుందో ఓకే ఇక్కడ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ లో మాట్లాడొచ్చని అప్పటి నుంచి నేను మాట్లాడడం డిస్కస్ చేస్తాను. అండ్ ఆప్షన్ చైన్ అయితే కంప్లీట్ గా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఉంటున్న వోల్టాలిటీకి 500,000 పాయింట్స్ దూరం నిఫ్టీకి అయితే విత్ ఇన్ సెకండ్స్ లో మారిపోతుంది. సో జాగ్రత్త, మార్కెట్ నుంచి కొద్ది రోజులు పక్కన ఉండడం బెటర్. అండ్ లెవెల్స్ నాకు కంఫర్ట్ ఉంటున్నప్పుడు మార్కెట్ లో ఇప్పుడు సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ లకు వాల్యూ ఉంటుంది అనుకున్నప్పటి నుంచి డిస్కస్ చేస్తాను. అవి కమింగ్ డేస్ లో మీకు మన వీడియోస్ ద్వారా అప్డేట్ అవుతాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.